వెల్కమ్ టు ఆర్9 టీవీ. నేను నీరజ్. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పాలస్తీనా ప్రజలు చేస్తున్న ఉద్యమానికి సంఘీభావం. అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగ వేడుకలు. వివేకానందుని జయంతి సందర్భంగా రక్తదాన శిబిరం. స్వామి వివేకానంద 161వ జయంతి సందర్భంగా 2K రన్. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ హయగ్రీవ స్వామి ఆలయంలో అక్షరాభ్యాస కార్యక్రమం. కార్యకర్తలతో సమావేశం నిర్వహించిన ఉప్పల రాము. వినూత్న రీతిలో భోగి మంటలు వేసిన టీడీపీ నాయకులు. సజ్జల రామకృష్ణారెడ్డి వైఖరిని తీవ్రంగా ఖండించిన జనసేన నేతలు. జగనన్న గృహాల కోసం పేదల కడుపు కొడుతున్న ప్రభుత్వం. సెల్ ఫోన్ అమ్మకంలో భారీ మోసం, న్యాయం చేయాలన్న బాధితులు. ఇజ్రాయెల్ చేస్తున్న దాడులకు నిరసనగా పాలస్తీనా ప్రజలు చేస్తున్న ఉద్యమానికి సంఘీభావం తెలిపిన నాయకులు. పాలస్తీనీయులపై ఇజ్రాయెల్ చేస్తున్న దాడులకు నిరసనగా పాలస్తీనా ప్రజలు చేస్తున్న ఉద్యమానికి సంఘీభావంగా అంతర్జాతీయ స్థాయిలో సంఘీభావం తెలపడం జరుగుతుందన్నారు. ఇవాళ ప్రపంచంలోనే ఇంత సుదీర్ఘకాలం పాలస్తీనా ప్రజలు చేస్తున్నటువంటి పోరాటం ఇంకొకటి లేదు. ఇవాళ పాలస్తీనా మీద అమెరికా సామ్రాజ్యవాదం దాన్ని గుప్పిట్లో పెట్టుకునే ఉద్దేశంతో ఇజ్రాయెల్ను ప్రోత్సహిస్తూ పాలస్తీనా మీద దాడులు చేస్తుంది. ఇప్పటికే కొన్ని వేల మంది పాలస్తీనా ప్రజలు, చిన్న పిల్లలు ఈ యుద్ధంలో మరణించారు. ఇప్పటికైనా యుద్ధాన్ని ఆపి అక్కడ శాంతియుత వాతావరణాన్ని నెలకొల్పాలని, పాలస్తీనా ప్రజలకి గతంలో చేసుకున్న ఒప్పందానికి అనుగుణంగా పాలస్తీనా ప్రజలకు స్వాతంత్ర్యం, స్వేచ్ఛ కల్పించాలని డిమాండ్ చేస్తూ ఖమ్మం జిల్లా కేంద్రంలో అంబేద్కర్ సెంటర్లో పాలస్తీనా ప్రజలకు సంపూర్ణ సంఘీభావం ప్రకటిస్తూ అఖిలపక్ష పార్టీలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన మరియు మానవహారం నిర్వహించారు. పాలస్తీనా మీద ఇజ్రాయెల్ చేస్తున్నటువంటి దాడులకు నిరసనగా పాలస్తీనా ప్రజలు చేస్తున్నటువంటి ఉద్యమానికి సంఘీభావంగా ఈరోజు అంతర్జాతీయ ప్రపంచ వ్యాప్తంగా ఈరోజు సంఘీభావ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోంది. ఇవాళ ప్రపంచంలోనే ఇంత సుదీర్ఘకాలం పాలస్తీనా ప్రజలు పోరాటం చేసినటువంటి చరిత్ర ఇంకొకటి లేదు. ఇవాళ పాలస్తీనా మీద అమెరికా సామ్రాజ్యవాదం తన గుప్పిట్లో దాన్ని పెట్టుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఇవాళ ఇజ్రాయెల్ ని ప్రోత్సహిస్తూ పాలస్తీనా మీద దాడులు చేస్తా ఉంది. ఇప్పటికే కొన్ని వేల మంది పాలస్తీనా ప్రజలు, చిన్నపిల్లలు కూడా ఈ యుద్ధంలో మరణించారు. ఇప్పటికైనా యుద్ధాన్ని ఆపి అక్కడ శాంతియుతమైనటువంటి వాతావరణం నెలకొల్పాలో, పాలస్తీనా ప్రజలకి ఏదైతే గతంలో చేసుకున్నటువంటి ఒప్పందాలకు అనుగుణంగా పాలస్తీనా ప్రజలకి అక్కడ స్వాతంత్రం, దాని మీద స్వేచ్ఛ ఇవన్నీ కూడా కల్పించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఇవాళ భారతదేశం కూడా గత అనేక సంవత్సరాలుగా మధ్య మార్గం ఉన్నటువంటి భారతదేశం ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిస్సిగ్గుగా ఇవాళ ఇజ్రాయెల్ కి మద్దతు ఇస్తూ ఇవాళ పాలస్తీనా మీద దాడులకు ప్రోత్సహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకని భారత్ కూడా తన వైఖరిని మానుకొని పాలస్తీనా ప్రజలకు మద్దతు ఇవ్వాలని చెప్పేసి కోరుతూ, ఈ యుద్ధాన్ని తక్షణమే నిలుపుదల చేయాలని చెప్పేసి కోరుతూ పాలస్తీనా ప్రజలకి సంపూర్ణమైనటువంటి సంఘీభావాన్ని ప్రకటిస్తా ఉన్నాం. పాలస్తీనా మీద ఇజ్రాయెల్ చేస్తున్నటువంటి దాడి కాదు, అది యుద్ధోన్మాదం. దాదాపు 30,000 మంది ప్రజల్ని మారణ హోమానికి గురి చేసి వేలాది మంది పసిపిల్లల్ని చంపినటువంటి నరహంతకమైనటువంటి చర్య. అది అత్యంత దుర్మార్గమైనటువంటి చర్య. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఇలా మానవత్వం ఉన్నటువంటి ప్రజలందరూ ఇజ్రాయెల్, అమెరికా సపోర్ట్ చేసుకొని ఇజ్రాయెల్ చేస్తున్నటువంటి దమన నీతిని, దౌర్జన్యాన్ని, అదేవిధంగా దురాక్రమాన్ని తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉంది. పాపం అని తలదాచుకోవడానికి చోటిస్తే వాళ్ళ దేశాన్ని ఆక్రమించి ఆ దేశాన్ని కూడా సర్వనాశనం చేసే ఆ యుద్ధోన్మాదం ఏదైతే ఉందో ఇది ప్రపంచ ప్రజలకు శత్రువు. అందుకే దానికి వ్యతిరేకంగా ఇవాళ ప్రపంచవ్యాప్తంగా పాలస్తీనా ప్రజలకు సంఘీభావంగా, ఇజ్రాయెల్ దురాక్రమణకి వ్యతిరేకంగా ప్రజలు ఉద్యమం చేస్తా ఉన్నారు. అందులో భాగంగానే ఖమ్మంలో ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇందులో పాల్గొన్న వాళ్ళందరికీ అభినందనలు తెలియజేస్తూ, భారత ప్రభుత్వం సిగ్గు లేకుండా ఐక్యరాజ్య సమితి తీర్మానాలకు వ్యతిరేకంగా, అదేవిధంగా పంచశీల సూత్రాలకు వ్యతిరేకంగా ఈనాడు ఐక్యరాజ్య సమితిలో ఇజ్రాయెల్ దురాక్రమణ ఖండించకపోగా ఇజ్రాయెల్కి సానుభూతిగా మాట్లాడటం అనేటువంటిది ఆ దురాక్రమణలో భాగం పంచుకోవడం తప్ప మరొకటి కాదని తెలియజేస్తాం. పాలస్తీనా మీద ఇజ్రాయెల్ దాడులని ఖండిస్తున్నాం.
ఇది కేవలం ఇజ్రాయెల్ పాలస్తీనా ప్రజల మీద చేస్తున్న యుద్ధం మాత్రమే కాదు, అమెరికా సామ్రాజ్యవాదం పాలస్తీనా ప్రజల మీద ప్రకటించిన యుద్ధం. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో 99 ఆర్టికల్ ప్రకారం భద్రతా మండలి తీర్మానం చేసింది ఈ యుద్ధాన్ని వెంటనే ఆపాలి అని. కానీ అమెరికా వీటో చేసింది. కానీ పైగా అమెరికా నంగనాచి కబుర్లు మాట్లాడుతూ ఇజ్రాయిల్ మానవ హననానికి ఒడిగడతా ఉంది, పిల్లల మీద మహిళల మీద దాడులు చేస్తా ఉంది అని చెప్పేసి పైకి కబుర్లు చెప్తా ఉంది. కానీ ఇది అమెరికా ప్రకటించినటువంటి యుద్ధం. అంతేకాదు, మన దేశం మోడీ కన్నా ముందున్నటువంటి ప్రతి ప్రభుత్వం ఇజ్రాయెల్ కు వ్యతిరేకంగా పాలస్తీనా ప్రజలకు సపోర్ట్ చేస్తూ వస్తా ఉన్నారు. మన దేశంలో ప్రస్తుతం మతోన్మాదం, కార్పొరేటిజం ఈ రెండు కలిసిపోయి అమెరికా సామ్రాజ్యవాదానికి సపోర్ట్ చేస్తా ఉన్నాయి. దీన్ని కూడా మనం ఖండించాలి. రాబోయే కాలంలో ఈ అమెరికా సామ్రాజ్యవాదం నాయకత్వంలో మరిన్ని దాడులకు అవకాశం ఉంటుంది. కనుక యుద్ధాన్ని వెంటనే ఆపాలని ఈ సామ్రాజ్యవాదాన్ని ఖండిస్తూ సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. ఈ రోజున ఈ సిఐఏ నిర్వహించిన ఈ కార్యక్రమం నడికుడ గ్రామంలో అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగ సందర్భంగా కబడ్డీ పోటీలను నిర్వహించారు. నల్గొండ జిల్లా గుర్రంపోడు మండలంలోని నడికుడ గ్రామంలో అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగ సందర్భంగా కబడ్డీ పోటీలను ప్రారంభించిన వికేఆర్ కన్స్ట్రక్షన్స్ అధినేత కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు వెలగపూరి కరుణాకర్ రావు. వికేఆర్ కన్స్ట్రక్షన్ వారి సహకార సౌజన్యంతో ఈ యొక్క కబడ్డీ పోటీలు నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా కరుణాకర్ రావు మాట్లాడుతూ క్రీడలు మానసిక వికాసానికి ఎంతగానో తోడ్పడతాయని, చిన్ననాటి నుండి క్రీడల్లో పాల్గొని మానసిక వికాసాన్ని పెంపొందించుకోవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నడికుడ ఎంపీటీసీ కళ్యాణ్, కలకొండ పెద్ద లక్ష్మయ్య, కలకొండ గోపయ్య, టంగుటూరి సాగర్, పాలడుగు శంకర్ తదితరులు పాల్గొన్నారు. ఆలేరులో వివేకానంద జయంతి సందర్భంగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసిన శ్రీనివాస్ శంకర్. వివేకానందుడి మార్గం అందరికీ సదా ఆచరణీయమని యువజన అవార్డు గ్రహీత సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ తిరునగరి శ్రీనివాస్, ప్రముఖ విద్యావేత్త బండిరాజుల శంకర్ అన్నారు. స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకొని ఆలేరు వివేకానంద కూడలిలోని వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం స్థానిక శ్రీరామకృష్ణ విద్యాలయంలో యాదాద్రి భువనగిరి జిల్లా శ్రీ వివేకానంద సేవా సమితి ఆధ్వర్యంలో జరిగిన రక్తదాన శిబిరంలో పాల్గొని వారు మాట్లాడారు. మానవ సేవయే మాధవ సేవ అన్న స్వామి వివేకానందుడి మాటలను గుర్తు చేశారు. రక్తదానం చేసి ప్రాణాపాయంలో ఉన్న వారిని కాపాడడం వల్ల మన జీవితం సార్థకమవుతుందని, యువకులు వివేకానందుడి మార్గంలో నడిచి జీవితం సార్థకం చేసుకోవాలని వారు ఉద్బోధించారు. ఈ కార్యక్రమానికి ట్రస్ట్ అధ్యక్షులు బాదాం ప్రకాష్ అధ్యక్షత వహించి జిల్లాలో పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. మేడ్చల్ జిల్లాలో స్వామి వివేకానంద 161వ జయంతిని పురస్కరించుకొని 2K రన్ను ప్రారంభించారు. మేడ్చల్ జిల్లాలో స్వామి వివేకానంద 161వ జయంతిని పురస్కరించుకొని సఫల ఆర్గానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ చైర్మన్ డైరెక్టర్ డాక్టర్ పైడి ఎల్లారెడ్డి ఆధ్వర్యంలో మాణిక్చంద్ చౌరస్తా నుండి బోడుప్పల్ వరకు 2K రన్ను నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ పైడి ఎల్లారెడ్డి మాట్లాడుతూ చికాగోలో జరిగిన తన ఒక్క ప్రసంగం ద్వారా భారతీయులందరికీ ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చిన మహోన్నత వ్యక్తి, ఎంతో మంది యువకులకు స్ఫూర్తి. స్వామి వివేకానంద 161వ జయంతి సందర్భంగా పైడి ఎల్లారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో స్ఫూర్తి ర్యాలీ నిర్వహించామన్నారు. ఈ ర్యాలీ ద్వారా నేటి యువతలో ఉత్తేజాన్ని నింపుతూ మన సంస్కృతి సంప్రదాయాలను భావి తరాలకు అందించేందుకు యువత నడుం కట్టాలని పిలుపునిస్తూ భారత ప్రధాని నరేంద్ర మోదీ మన దేశం కోసం, హిందూ ధర్మం కోసం చేస్తున్న యజ్ఞంలో భాగమయ్యేందుకే ఈ కార్యక్రమాన్ని రూపొందించామని అన్నారు.
ఆర్గానిక్స్ అంటే ఒక ఫార్మాస్యూటికల్ కంపెనీ. చాలా మందికి ఇది తెలియదు. ముఖ్యంగా రీసెర్చ్ బేస్డ్ కంపెనీ. ఇక్కడ సఫల అంటే సరస్వతి, పార్వతి, లక్ష్మిలో మొదటి లెటర్స్ తీసుకొని ఏర్పడ్డ కంపెనీ. ముఖ్యంగా నేను జపాన్లో చాలా సంవత్సరాలు టొయోటాలో పనిచేసి రిటర్న్ వచ్చిన తర్వాత మన సమాజానికి ఏదైనా సేవ చేద్దామనే ఉద్దేశం మీద బ్యాక్ వచ్చేసి ఈ కంపెనీని నిర్మించడం జరిగింది. నేను ఒక సైంటిస్ట్ను, నాలాగా ఒక 100 మంది ప్రపంచ దేశాలలో ఎక్స్పీరియన్స్ ఉన్న సైంటిస్ట్ అందరం తీసుకొని రీసెర్చ్ చేయడం జరుగుతుంది. ఇలా ముఖ్యంగా మేము ఫార్మాస్యూటికల్ దాంట్లో పనిచేస్తున్నాము. సో ఫార్మాస్యూటికల్ ఎండ్ ప్రోడక్ట్ కాకుండా ముఖ్యంగా ఇంటర్మీడియట్స్, ముఖ్యంగా లాస్ట్ టైం కరోనా టైంలో సఫల ప్రపంచ దేశాల్లో ఫస్ట్ 3 కంపెనీలో మనది ఒక కంపెనీ. సో ఫైజర్ వ్యాక్సిన్, అట్లాగే మోడర్నా వ్యాక్సిన్కి సంబంధించిన ముఖ్యమైన ముడిసరికి ఇక్కడ నుంచి పోయిందన్న విషయం చాలా పేపర్లలో వచ్చింది. సో సఫల మనం లోకల్ ఎవరు గుర్తించకపోయినా ప్రపంచ దేశాలు చాలా గుర్తించినాయి. సో మేము రీసెర్చ్లో చాలా డీప్గా వెళ్ళిపోయి ఇలాంటి మానవాళికి అవసరమైన ఫ్యూచర్ మెడిసిన్ డెవలప్ చేసే కంపెనీ. బ్రాంచెస్ అంటే అమెరికాలో, జపాన్లో ఉంది, ఇండియాలో ఇది ఒకటే ఉంది. కాకపోతే కొత్త మ్యానుఫ్యాక్చరింగ్ 2-3 ప్లేస్లలో రెడీ చేసాము. ఇంకా ముందు కూడా దాన్ని కూడా రెడీ చేస్తున్నాం. అందరికీ నమస్కారం. జై శ్రీరామ్. ఈరోజు వివేకానంద 161వ జయంతి సందర్భంగా నేషనల్ డే అట్లాగే యువత దినోత్సవం జరుపుకుంటున్నాము. ఈ సందర్భంగా మేము ఈరోజు సఫల కొలీగ్స్తో కలిసి ఇక్కడ ర్యాలీ తీయడం జరిగింది. ర్యాలీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే యువతలో ఒక ఉత్తేజాన్ని పెంచి ఒక మోడీ చేస్తున్న మహాయజ్ఞం, దేశాన్ని, సమాజాన్ని, సంస్కృతిని రక్షించే మహాయజ్ఞంలో మనం కూడా పాల్పంచుకుందామని చెప్తూ మనందరినీ ఉత్తేజపరచాలనే ఉద్దేశం మీద 2K రన్ నిర్వహించడం జరిగింది. సో 100 సంవత్సరాల కంటే ముందు స్వామి వివేకానంద చికాగోలో ఇచ్చిన మహా సందేశం ఇప్పుడు ప్రపంచమంతా యువతలో మారుమవుతుంది. కాబట్టి దాన్ని స్ఫూర్తిగా తీసుకొని ముందుకు నడవాలని, అధైర్యపడవద్దని, సమాజాన్ని రక్షించే బాధ్యత యువత తీసుకోవాలని కోరుతూ ఈరోజు ఈ ర్యాలీ నిర్వహించడం జరిగింది. అందరికీ నమస్కారం, ధన్యవాదాలు. వివేకానంద జన్మదినోత్సవ శుభాకాంక్షలు. మేము ఇవాళ స్వామి వివేకానంద యువజన దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. దీని సందర్భంగా 2K రన్ జరిపాము. సఫల ఆర్గానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ సభ్యులందరూ మాకు చాలా సార్కి మా అందరికీ చాలా చేయూతనిచ్చి అందరూ కలిసి ఈ 2K రన్లో పాల్గొని యాదగిరిగుట్టలోని శ్రీ లక్ష్మీ హయగ్రీవ స్వామి ఆలయంలో అక్షరాభ్యాస కార్యక్రమాన్ని నిర్వహించారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలోని శ్రీ లక్ష్మీ హయగ్రీవ స్వామివారి ఆలయంలో ఈరోజు శ్రావణ నక్షత్రాన్ని పురస్కరించుకొని అక్షరాభ్యాసం మరియు శ్రీ సుదర్శన నరసింహ హోమం మరియు చిన్న పిల్లలకు నాలుకపైన బీజాక్షరములు లిఖితం కార్యక్రమాన్ని నిర్వహించారు. హోమాలు, అన్నదాన కార్యక్రమాలు, వేద పారాయణం అంగరంగ వైభవంగా నరసింహ యాగాన్ని నిర్వహించారు. జై శ్రీమన్నారాయణ. ఈరోజు లక్ష్మీ హయగ్రీవ స్వామి సన్నిధి వేద పాఠశాల నందు లక్ష్మీ నృసింహాచార్య వారి అనుగ్రహంతో స్వామివారికి ఈరోజు అభిషేకము, విద్యావాచస్పతి హోమము, సుదర్శన హోమము ఇవన్నీ జరుగుతున్నది. కావున భక్తులందరూ విస్తరించవలసిగా కోరుతున్నాం. జై శ్రీమన్నారాయణ.
వార్తల్లో చిన్న విరామం. సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రజలకు నిరంతర వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్. డయాబెటాలజీ, స్టెమ్ సెల్ ఫిజిషియన్ లో ఇండియాలోనే మొదటి డాక్టర్ గా పేరుగాంచిన డాక్టర్ విజయ్ భాస్కర్ గారు అత్యాధునిక విజ్ఞాన పరిజ్ఞానంతో అంతర్జాతీయ ప్రమాణాలతో సామాన్యులకు సైతం అందుబాటులోకి తెచ్చారు సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను. అనుభవజ్ఞులైన వైద్యులతో అన్ని రకాల వైద్య సేవలు, ఆపరేషన్స్, సర్జికల్ ఎమర్జెన్సీలు, ప్లాస్టిక్ సర్జరీలు, చికిత్స అందించనున్నారు. 24 గంటలు అందుబాటులో ఫార్మసీ మరియు అంబులెన్స్ సౌకర్యం కలదు. సంప్రదించండి సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, ధమ్మాయిగూడ. కాంటాక్ట్ నంబర్ 8121678234, 9700971100. తిరిగి వార్తలకు స్వాగతం. పెడన వైసీపీ ఇన్ఛార్జ్ ఉప్పల రాము కార్యకర్తలతో సమావేశాన్ని నిర్వహించారు. కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గం పెడన వైసీపీ ఇన్ఛార్జ్ ఉప్పల రాము కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ కార్యక్రమంలో ఉప్పల రాము మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి తన మీద నమ్మకంతో పెడన సీటు తనకు కేటాయించడంపై జగన్మోహన్ రెడ్డికి రుణపడి ఉంటానని అన్నారు. నియోజకవర్గంలోని ప్రతి కార్యకర్తను కలుపుకొని పని చేస్తానని, ప్రతి కార్యకర్తకి అండగా ఉంటానని, వచ్చే ఎన్నికల్లో గెలిచి పెడనలో వైసీపీ జెండా ఎగరవేస్తానని తెలిపారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి పాదాభివందనం చేసుకుంటూ, అట్లాగే నన్ను ఆశీర్వదించడానికి ఇక్కడికి విచ్చేసినటువంటి నా కుటుంబ సభ్యులందరికీ కూడా, వేదిక మీద ఉన్నటువంటి నాకన్నా పెద్దవారు, అట్లా నా అక్కలు, అట్లాగే నా వదినలు, నా పిన్నిలు, అట్లాగే నా అన్నలు, బాబాయిలు, మా మామయ్యలు, అట్లాగే వేదిక ముందు ఉన్నటువంటి నా అన్నలందరికీ కూడా, నా కుటుంబ సభ్యులందరికీ కూడా, నాకంటే చిన్నవారైన నా తోటి యువకులందరికీ కూడా, నా తమ్ముళ్ళందరికీ కూడా, ప్రతి ఒక్కరికి కూడా శిరస్సు వంచి పాదాభివందనం చేసుకుంటూ ఉన్నాను. ఈరోజు మా నాన్నగారు ఉప్పల రామప్రసాద్ గారు ఉంటే చాలా చాలా సంతోషపడేవాళ్ళు. ఎందుకంటే ఆయన మా ప్రయాణం మీ అందరితో కలిసి దాదాపు 12 ఏళ్ళ నుంచి మీ అందరితో కలిసిమెలిసి పనిచేసి, ఈ 12 ఏళ్ళ ప్రయాణంలో అందరం ఇక్కడికి ఇచ్చేసిన ఎవరైతే నా కుటుంబ సభ్యులు మీరు అందరూ ఉన్నారో, ఇక్కడ రాలేకపోయి ఇంటి దగ్గర ఉన్నటువంటి నా కుటుంబ సభ్యులు, కార్యకర్తలు, నాయకులు అందరూ ఉన్నారు. వారి బహుశా కొంతమంది సమాచారం చేరకపోయి ఉండొచ్చు. దానికి నన్ను మన్నించమని కోరుకుంటూ, సమయం తక్కువ ఉండడం మూలంగా కొంతమంది సమాచారం వెళ్ళింది, కొంతమందికి వెళ్ళలేకపోవచ్చు. దానికి నన్ను క్షమించమని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. రెండోసారి రిపీట్ చేయకుండా అందరం కూడా, ప్రతి ఒక్క కార్యకర్త, నాయకుడిని కూడా మీ అందరి సలహాలు, సూచనలు తీసుకుని ముందుకు వెళ్తాము. అందరి సమక్షంలోనే రాబోయే రోజుల్లో రాత్రి అన్నాలు చెప్పారు, ప్రతి మండలానికి కూడా వెళ్ళి మీటింగ్లు పెట్టి అందరి సలహాలు, సూచనలు తీసుకుని గ్రామాలకు ఎలా వెళ్ళాలి ఏంటనే షెడ్యూల్ నిర్ణయిస్తారు. మీ అందరినీ సంప్రదించి మీ అందరి సలహాలు, సూచనలు తీసుకుని రాబోయే రోజుల్లో ముందుకు వెళ్తాం. ఈ 12 ఏళ్ల మన ప్రయాణంలో మనందరం కూడా కలిసిమెలిసి ఎలా అయితే ఉన్నామో రాబోయే రోజుల్లో. నగర్లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకొని భోగి మంటలను వేసిన టీడీపీ నాయకులు. సింగనగర్ సెంట్రల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సెంట్రల్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో భోగి మంటలు వేశారు. ఈ కార్యక్రమానికి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, సెంట్రల్ నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు బోండా ఉమా మహేశ్వరరావు, సెంట్రల్ నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఇటీవలే అంగన్వాడీలు చేస్తున్న దీక్షను నిరంకుశంగా అణచివేయడానికి ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబర్ 2 పత్రులను మరియు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో 5 సంవత్సరాలుగా నత్తనడకగా సాగుతున్న పనుల ఫోటోలను దగ్ధం చేశారు.
ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ సెంట్రల్ నియోజకవర్గంలో 2014 నుండి 2019 హయాంలో అభివృద్ధి జరిగిందని 2019 తర్వాత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి కనపడలేదన్నారు. మధురానగర్ ఆర్యూబీకి అనుమతులు మంజూరు చేసి నిధులు కూడా కేటాయించినా ఇంతవరకు 5 సంవత్సరాలలో ఈ అసమర్థత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పూర్తి చేయలేకపోయిందన్నారు. తాము అధికారంలో ఉండగా దేవీనగర్, సింగ్ నగర్ ఆర్యూబీని కేవలం 7 నెలల్లో పూర్తి చేశామని గుర్తు చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ హృదయపూర్వక మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శి నవనీతం సాంబశివారావు, లక్కా సాయిరాం గౌడ్, గంటా కృష్ణమోహన్ తదితరులు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు. అంగన్వాడీ కార్యకర్తలపై సజ్జల రామకృష్ణారెడ్డి వ్యవహరించిన తీరును తీవ్రంగా ఖండించిన జనసేన నాయకులు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నియోజకవర్గం అంగన్వాడీ కార్యకర్తల ఆధ్వర్యంలో చేస్తున్న రీలే నిరాహార దీక్షపై ఆంక్షలు విధిస్తూ వారిపై ఎస్మా చట్టాన్ని ప్రయోగిస్తామని చెప్పిన సజ్జల రామకృష్ణారెడ్డి వైఖరిని జనసేన పార్టీ తరపున ఖండించారు. సజ్జలపై విరుచుకుపడిన తణుకు జనసేన పార్టీ లీగల్ సెల్ మెంబర్ అడ్వకేట్ అనుకుల రమేష్ మరియు జనసేన కార్యకర్తలు అలాగే అంగన్వాడీ కార్యకర్తలకు అండగా ఉంటామని భరోసానిచ్చారు. మీరు ఎంతో మానసిక ఒత్తిడి ఒడిదుడుకులు కూడా ఎదుర్కొంటూ ఉన్నారు. మీ అందరికీ కూడా మేము నైతిక బాధ్యతగా నైతిక మద్దతు తెలియజేయడానికి ఇక్కడికి వచ్చాం. ఏదైతే మీ పోరాటం సాగిస్తారో అది శ్రమ దోపిడీకి సంబంధించింది కాబట్టి మీ పనిని మీరు చేస్తున్న కష్టాన్ని శ్రమని దోపిడీ చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని కనీస వేతనాలు ఇవ్వాలి. పక్కన ఉన్న అంటే తెలుగు రాష్ట్రంలో మనం ఉమ్మడి రాష్ట్రం నుంచి విడిపోయి సెపరేట్ తెలుగు రాష్ట్రంగా ఉన్నప్పటికీ కూడా పక్కనున్న రాష్ట్రంలో మనకన్నా ఎక్కువ వేతనాలు ఇస్తున్నారు. అలాగే నువ్వు ఎన్నికల హామీ కింద ఇచ్చినటువంటి ఏదైతే హామీ ఉందో ఆ హామీని అమలు చేయమని మాత్రమే మనం చేస్తున్నటువంటి ఈ పోరాటంలో మనం సాగిస్తున్న పోరాటం ప్రభుత్వానికి మన శ్రామికులు ఎవరైతే ఉన్నారో అంగన్వాడీ కార్యకర్తలు వారికి మధ్య అయితే ఒక ప్రభుత్వ సలహాదారు, ఒక పనికిమాలిన వ్యక్తి, అతను అతను కనీసం ఒక ప్రజాస్వామికంగా ఎన్నుకోబడిన వ్యక్తి అయితే కాదప్పటికీ కూడా అతను వచ్చి ఇవాళ ఎస్మా చట్టాన్ని ప్రయోగిస్తానంటూ చెప్పడం ఆయనకి ఏ హక్కు ఉందని ఇవాళ ప్రజలు బెదిరించడానికి. జగనన్న ప్రభుత్వం జగనన్న గృహాల కోసం పేద ప్రజల కడుపు కొడుతుందని ఆవేదన వ్యక్తం చేసిన రైతు. అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గంలో మా తాతల కాలం నుండి వ్యవసాయం చేసుకుంటున్న భూమిని జగనన్న ప్రభుత్వం జగనన్న గృహాల కోసం మంజూరు చేసి మా కడుపు కొడుతున్నారని అన్నమయ్య జిల్లా సుండుపల్లి మండలం బండకింద ఈడికిపల్లికి చెందిన రామలక్ష్మమ్మ వాపోయారు. మా తండ్రి మాకు ఈ భూమిని కట్నం కింద ఇచ్చారని, మాకు ఆధారం ఆ భూమి మాత్రమే ఉందన్నారు. మా వాళ్ళు చనిపోతే వేసుకోవడానికి కూడా వీలు లేకుండా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే మేడ మల్లికార్జునారెడ్డి, మేడ విజయశేఖర్ రెడ్డిలు గతంలో మాకు వేరొక చోట స్థలాన్ని కేటాయిస్తామని తెలిపారు. కానీ ఇంతవరకు దానిపై అధికారులు కానీ ఎమ్మెల్యే కానీ స్పందించలేదన్నారు. మా భూమిపై కోర్టు నుండి స్టే తెచ్చుకున్న జగనన్న గృహ నిర్మాణాలను లబ్ధిదారులు ఆపకుండా కడుతున్నారని, ఈ విషయంపై అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా ఫలితం లేదన్నారు. ఎమ్మెల్యే స్పందించి మాకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు. ఈ విషయంపై ఇన్ఛార్జ్ ఎంఆర్ఓను వివరణ కోరగా లబ్ధిదారులకు కట్టడాలు ఆపాలని చెప్పడం జరిగిందని, కోర్టు వివరణ వచ్చే వరకు కట్టడాలను ఆపుతామన్నారు. సార్ కలెక్టర్ కాడికి పోయినాము, ఎంఆర్ఓ కాడికి పోమని చెప్పినారు. ఎంఆర్ఓ కాడికి పోమని చెప్పినారు. ఆడికి పోతే ఎంఆర్ఓ పోతే మా పోలీసు వాళ్ళ కాడికి పోండి, మా పోలీసు వాళ్ళు కేసు పెట్టుకోండి అన్నాడు. కేసు వాడికి పోతే పోలీసు వాళ్ళు అనుకొని ఎంఆర్ఓ చెప్తే మేము వస్తామని చెప్పినారు. సార్ వాళ్ళు కూడా రాలే, మాకు ఏం చెప్పలే ఎంఆర్ఓ వాళ్ళు. మీ కాడికి ఎవరు మాకు ఎక్కడ దిక్కు తెలియక మీ కాడికి వచ్చినాం మేము. మాకు మీరే ఏదో ఒకటి చేస్తారని అనుకొచ్చినాం మేము. మా పేరు రామలక్ష్మమ్మ. ఇది మా తాతల కాలం నుంచి ఉన్నారు సార్. మేము భూమి చేసుకుంటాన్నాము. ఇప్పుడు వచ్చి ఇది చేసినాక ఇల్లు కడుతున్నారు సార్. మాకు ఇదే ఆధారం ఉండదు, ఇంకేం లేదు. దీని గురించి మేము కోర్టు కూడా పోయినాము. అందరు వినా మాకు కోర్టు కూడా హైకోర్టు పేపర్ వచ్చింది. అయినా కూడా వాళ్ళు ఇరుటుగా కడతానే ఉన్నారు బిల్డింగ్ లో. మాది బండగాడి ఇడిపల్లి సార్. ఈ బండగాడి ఇడిపల్లి మాది. మా తాతల కాలం నుంచి ఉండా సార్. మా నాయన మాకు ఇచ్చాడు, వరకట్నం కింద ఇచ్చినాడు దాన్ని. నేను చేసుకుంటా అన్నాము. ఇప్పుడు వచ్చి ఈ ప్రభుత్వం వచ్చినాక మాకు ఇది చేసేసినారు సార్. మాకు భూమి లేకుండా చేసేసినారు. రాజకీయ నాయకులు ఎవరని తెలియదు సార్, మాకు తెలీదు. వీళ్ళు సార్ ముందు మేడ బాబు వాళ్ళు కబ్జా చేస్తున్నారు సార్. వాళ్ళు చేసిన తర్వాత
మళ్ళీ వాళ్ళకు బిల్డింగ్లు ఇచ్చినాము, మీకు ఏదో సార్ ఇస్తామన్నారు సార్. మాకు ఇచ్చి లేదు, మాకు పిలుచడం లేదు, ఇస్తాను ఫలానా సార్ ఇస్తాను రండి అని. మాకు ఏం చేయలేదు సార్ వాళ్ళు. ఎమ్మెల్యే వాళ్ళు చెప్పినారు సార్, మాకు ఏమి ఇవ్వలేదు సార్. మళ్ళీ వాళ్ళే చెప్పినారు సార్, ఎమ్మెల్యే వాళ్ళే చెప్పినారు. కాదు సార్, ఇంకొక ఆయన ఎమ్మెల్యే ఆయన మేడం చెప్పలా, మల్కార్జున సార్ చెప్పలా, వాళ్ళ తమ్ముడు చెప్పినాడు ఇస్తామని చెప్పినారు. మాకు వద్దు సార్, మా భూమి మాకే కావాలా, మాకు వద్దు, ఎక్కడ వద్దు, సత్యదానికి సాగు లేదు. ఇదే మాది, ఈ భూమి ఉండదు, యాడి పోవాలని మేము ఇంకా ఇది తీసుకుంటే మేము యాడి పోవాలా. ఇరుటంగా మేము దీని గురించి అందరి దిక్కులా పోయినాము, మాకు ఎవరు న్యాయం చేయలే. అందుకని మేము కోర్టు విన్నాము, కోర్టు స్టే వచ్చింది, స్టే వచ్చినా కూడా 2 రోజులు నిలిపేసి మళ్ళీ కంటిన్యూ చేసి రాత్రి గంట సార్. అధికారులు కంప్లైంట్ ఇచ్చినాం సార్ మేము, వాళ్ళు కట్టద్దన్నారు, ఎంఆర్ఓ చెప్పినాడు కట్టద్దన్నాడు, పోలీసు వాళ్ళు చెప్పినారు, ఆర్డీ చెప్పినాడు, కలెక్టర్ చెప్పినాడు, అందరూ ఎస్పీ సార్ అందరూ చెప్పినారు. అయినా వాళ్ళు ఇరుటంగా కట్టారు సార్ మేము, వాళ్ళు కట్టారు. ఇంకేం చేయాలి చెప్పు, అందరి దగ్గర వినాము, అందరి కాళ్ళ కాడ వినాము, ఇరుడు చేసి కడతారు. ఎంఆర్ఓ గారు మేము పోలా సార్. మళ్ళీ పోయినాగానే మళ్ళీ ఆ మాట అనుకోలేదు సార్, మాకేం చెప్పలేదు, కాళ్ళు కూడా పట్టుకున్నాము, ఏం మాకేం చెప్పలే. పేరు సరస్వతి, బండకాడి పల్లె సున్నిపల్లి గ్రామము. మా భూమి తాత ముత్తాతల కాలం నుంచి ఉన్నింది. ఇప్పుడు జగనన్న కాలనీ అని వాళ్ళకి పట్టాలు ఇచ్చినారు దౌర్జన్యంగా. మేము మస్తుగా రిజిస్టర్ చేసుకొని పోతే రిజిస్టర్ చేపిలేదు, డబ్బులు ఏమి తీసుకున్నారు, రిజిస్టర్ చేపిలే మాకు. ఇప్పుడు మా భూమి అంతా ప్లాట్లు చేసినారు. మేము ఇప్పుడు కలెక్టర్ కాడికి పోయినాము, కలెక్టర్ ఎంఆర్ వాళ్ళకి చెప్తే ఎంఆర్ వాళ్ళు పోయి పోలీసు వాళ్ళు చెప్తున్నా, పోలీసు వాళ్ళు మనం పట్టించుకోవాలా, ఎంఆర్ వాళ్ళు పట్టించుకోవాలా, ఎవరు పై అధికారులు కూడా మాకు ఎవరు పట్టించుకోవాలా. ఇప్పుడు మాకు చచ్చిపోయినా కూడా మాకు స్థలం సెంటు భూమి కూడా లేదు వేసుకోను. మేము ఎవరిని అడగాల, మాకు భూమి ఇస్తామన్నారు కూడా భూమి ఎవరు ఎక్కడే కానీ చూపించలే భూమి. ఇప్పుడు మాకు ఇంట్లో మాకు బిడ్డలు కల్లా సార్, మాకు ఇది చేసుకొని బతుకుంటాను, మా నాయన ఇచ్చింది. మేము ఇప్పుడు ఈ భూమి కూడా లేకుండా పోయింది, మేము ఏ విధంగా బతకాలా? మేము ఏదైనా చేసుకొని మందు తీసుకుని చచ్చిపోతాం, ఇదే మేము చెప్తాన్నాము. దీనికి బాధ్యతలు పై అధికారులే అవుతారు, ఇంతే మేము చెప్తాన్నాము. ఎంత చెప్పినా కూడా డోన్ పట్టణంలోని రంగనాథ్ ఏజెన్సీ సెల్ పాయింట్లో సెల్ ఫోన్ కొని మోసపోయానని ఆవేదన వ్యక్తం చేసిన బాధితుడు. డోన్ పట్టణంలోని శ్రీరామ టాకీస్ పక్కన ఉన్న రంగనాథ్ ఏజెన్సీ సెల్ పాయింట్లో డోన్ మండలం గుండాల గ్రామానికి చెందిన హరిప్రసాద్ అనే వ్యక్తి మీడియా ద్వారా తెలిపిన వివరాల ప్రకారం జనవరి 10వ తారీఖున వివో కంపెనీకి చెందిన V29E సెల్ ఫోన్ 26,099 రూపాయల ఖరీదు గల సెల్ను 5,650 రూపాయల అడ్వాన్స్తో ఈఎంఐ రూపంలో మొబైల్ ఫోన్ తీసుకోవడం జరిగిందన్నారు. తీసుకున్న మరుసటి రోజే మొబైల్ పనిచేయడం ఆగిపోయిందని, మొబైల్ ఫోన్ ఇన్కమింగ్ మరియు అవుట్ గోయింగ్ నెంబర్లు కనబడటం లేదని, ఈ విషయమై మొబైల్ అమ్మిన షాపు యాజమానికి కంప్లైంట్ చేయడం జరిగిందన్నారు. ఈ విషయం గురించి ఆ షాపు యాజమానిని అడగగా అమర్యాదగా మాట్లాడుతూ, నువ్వు మొబైల్ నా దగ్గర కొన్నా కస్టమర్ కేర్ దగ్గరికి పోయి ఇది చూపించుకోవాలని సమాధానం చెప్తున్నాడన్నారు. నేను మొబైల్ షాపులో కొన్న మరుసటి రోజే సెల్ ఫోన్ పని చేయకుండా పోవడానికి కారణం ఏంటి అని ప్రశ్నించాను. ఈ షాప్లో డూప్లికేట్ సెల్లులు అమ్ముతున్నందుకే తన సెల్ ఫోన్ పనిచేయడం లేదని, గతంలో కూడా భోగోలు గ్రామానికి చెందిన కస్టమర్లను ఇలానే మోసం చేశారని, కావున ఎవరైనా కొత్త మొబైల్ కొనదలుచుకున్న వాళ్ళు రంగనాథ ఏజెన్సీ సెల్ పాయింట్లో కొనకుండా జాగ్రత్త పడాలని బాధితుడు తెలిపాడు. నా పేరు హరిప్రసాద్, యస్కుండాల గ్రామం, డోన్ మండలం, నంద్యాల జిల్లా. నేను వివో V29 సెల్లుని 10వ తారీఖు శ్రీ రంగనాథ్ ఏజెన్సీస్ శ్రీరామ టాకీస్ పక్కన షాప్లో తీసుకోవడం జరిగింది. తీసుకున్న తర్వాత మరుసటి రోజే ప్రాబ్లం వస్తే సెల్లు పోయి అడిగితే రెస్పాన్స్ లేకుండా కస్టమర్ కేర్ పోండి, మాకు సంబంధం లేదు, మాకు ఫైనాన్స్ వాళ్ళని అడగండి, మాకు ఎటువంటి సంబంధం లేదని రెస్పాన్స్ లేకుండా మాట్లాడుతున్నారు. అదేవిధంగా కస్టమర్లను కూడా చదువురాని వాళ్ళు సెల్లు తీసుకోకూడదు, మీకు చదువు రాదు, ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు సెల్లు తీసుకోవాలని మాట్లాడుతున్నారు. కాబట్టి మేము కంపల్సరీగా కన్జ్యూమర్ కోర్టుకి మేము రేపు వెళ్తున్నాము. కంపల్సరీ కన్జ్యూమర్ కోర్టులో మాకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాము. గతంలో కూడా అనేక మంది కస్టమర్లను కూడా ఇదే షాప్లో మోసం చేయడం జరుగుతుంది. ఫస్ట్ అడిగితే రెస్పాన్స్ ఇవ్వకుండా
మళ్ళీ లాస్ట్కి మేము ఇప్పుడు వచ్చి మేము ప్రాబ్లం అది చేస్తాము ఇది చేస్తామని అడుగుతున్నారు. ఈ సెల్ పాయింట్ ముసుగులో చాలా ఫ్రాడ్ జరుగుతుంది. దయచేసి దీని మీద చర్య తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఏం ప్రాబ్లం వచ్చిందా? నేను సెల్ తీసుకున్న తర్వాత ప్రాబ్లం వచ్చి వస్తే నాకు సంబంధం లేదు, సేవ్ కావడం లేదు, ఫోన్లు పోవడం లేదు, ఫోన్లు పోయినవి కూడా నా కాంటాక్ట్లో కనపడడం లేదు. మీరు కస్టమర్ కేర్ పోండి, నాకు సంబంధం లేదు అంటున్నాడు. కస్టమర్ కేర్లో సెల్ తీసుకోలే, నాకు బాధ్యత వహించండి అంటే లేదు మాకు సంబంధం లేదు, మేము డబ్బులు ఇస్తాము, నువ్వు కస్టమర్ కేర్ పోయి చేయించుకొచ్చుకోండి అంటున్నాడు. కానీ బాధ్యత లేదు. ఇది సెల్ ఫోన్ ముసుగులో చాలా మోసం చేస్తున్నారు ఈ షాప్లో. శ్రీ రంగన డోన్. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TR9 టీవీ. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ VRR కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు VRR కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ VRR కన్స్ట్రక్షన్స్. ప్లీజ్ విజిట్ VRR కన్స్ట్రక్షన్స్, వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్, ECL X Road, Hyderabad. Call to 910088555512 9100885555.